వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి. చూడండి, నిన్న మనం ఈ సజ్జలు మొలకలెత్తే చూపించా కదా, దాంట్లోనే సగం తీసా దోశలకి. చూడండి, నాన్నే ఇవి 24 hours నానాలండి. మామూలుగా నానితే సరిపోదు, ఇది అరగవు దోశలు ఇవి. అందుకని నీళ్ళు మార్చుకుంటూ 24 గంటలు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ దీంట్లో కొంచెం అటుకులు వేసాను, ఒక గుప్పెడు అటుకులు వేసా. ఇవి మినప్పప్పు, బియ్యం మామూలుగా మీరు ఎప్పుడు పోసుకుంటారు కదా దోశలకి, అట్లా మనం పోసుకున్నట్టే ఈ మినప్పప్పు దోశలు. ఈ అటుకులు చూడండి, ఒక గుప్పెడు అటుకులు వేసాయి దీంట్లోనే. ఇప్పుడు ఇది రుబ్బుకొని ముందు ఇది రుబ్బుకోవాలి. తీసేసిన తర్వాత ముందు ఇది రుబ్బుకొని గిన్నెలో పోసుకొని తర్వాత అది రుబ్బుకుందాం. అప్పుడు రెండు కలుపుకొని దోశలు పోసుకోవచ్చు. చూడండి, సజ్జపిండి రుబ్బుకున్న మెత్తగా రుబ్బుకోవాలి బాగా, లేకపోతే సజ్జలు కొంచెం అరగడం కష్టం అయింది. నెక్స్ట్ మినపప్పు, అటుకులు, బియ్యం ఇవి రుబ్బుకొని దీంట్లో కలుపుకుందాం. స్పూన్తో బాగా కలుపుకొని రెండు కలిపి మళ్ళీ ఒక్కసారి మిక్సీ పట్టుకుందాం. నేను బియ్యం కాస్త తగ్గించి పోసాను, సజ్జలు ఎక్కువ పోసి బియ్యం తగ్గించే. బియ్యం ఎక్కువ వాడొద్దు కదా. చూడండి, మనం రాత్రి సజ్జపిండి రుబ్బుకున్నాం కదా, పల్సగా చేశాను, కొద్దిగా తీసి పక్కన పెట్టి. తర్వాత ఈ సజ్జపిండి స్పెషల్ ఏంటంటే సజ్జలును బియ్యం తక్కువ పోసా. సజ్జలు ఎక్కువ, మినప్పప్పు ఎక్కువ, బియ్యం అన్ని గుప్పెడే. ఎక్కువ వేయొద్దు బియ్యం, ఎందుకంటే మనం బియ్యం ఎక్కువ తినొద్దు దోశలకి. సజ్జ దోశలు కాబట్టి మినప్పప్పు సజ్జలే ఎక్కువ ఉండాలి. బియ్యం మటుకు అన్నీ ఒక 4 చెంచాలు వేస్తే చాలు. వేసి చూడండి, ఇట్లా బెల్లం వేసి కరగబెట్టాను. ఈ దోశలకి మనం బెల్లంతో చేసుకుందాం. సజ్జ దోశలకి బెల్లం కాంబినేషన్ మంచిది కదా. ఇప్పుడు దోశ పోద్దాం. ఈ దోశలు పోసిన తర్వాత చూడండి, పక్కన నెయ్యి కరగబెడుతున్నా కదా, ఇదే నెయ్యి తీసి దీని మీద చల్లుతున్నా. నెయ్యి చూడండి, ఇట్లా నెయ్యి మెంతులు వేసి కరగబెడుతున్నా నేను పక్కన. అదిగో మెంతులు, ఈ మెంతులు ఎర్రగా రాగానే నెయ్యి కరిగినట్టు లెక్క. చూడండి, పక్కనే నెయ్యి గిన్నె. ఇప్పుడు ఇది వేసా కదా, నెయ్యి వేసా కదా, దీనికి ఏం చేయాలంటే ఇప్పుడు ఈ బెల్లం కలిపిన నీళ్ళు ఉన్నాయి కదా, బెల్లం కరగాలి. ఇది కాస్త చిక్కగా వేసుకున్నాం. కరిగిన తర్వాత ఈ బెల్లం నీళ్ళు ఇట్లా పోసుకుంటే సరే చిక్కగా కలుపుకోవాలి బెల్లం నీళ్ళు. ఈ నీళ్ళు పీల్చుకున్నాక మనకు తెలిసిపోద్ది. సజ్జలు బెల్లం కాంబినేషన్ ఇది. మీకు బెల్లం వద్దు అనుకుంటే మామూలుగా అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని చేసుకోవచ్చు. చూడండి, ఇట్లా ఇనికిపోతున్నాయి నీళ్ళన్నీ. బెల్లం నీళ్ళు కాస్త చిక్కగా కలుపుకోండి. కొద్దిగా నేను కలిపేసరికి కాస్త పలచగా కలిపిన, మీరు కాస్త చిక్కగా కలుపుకుంటే ఒక్క స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. అట్లా కొంచెం సిమ్లో పెడితే నీళ్ళు ఇనికిపోతాయి. నెయ్యి కాగింది ఈలోపు. చూడండి, పక్కన నెయ్యి కరిగింది. ఇంకా కాస్త ఇదిగో మెంతులు వేసా కదా, ఈ మెంతులు మెరూన్ కలర్ రావాలి, వస్తే నెయ్యి కరిగినట్టు. దీన్ని ఇంకా తిప్పేయొద్దు, దోశను తిప్పేయకుండా ఇట్లే పెట్టేసి ఇట్లే ఉంచుకుంటే సరిపోద్ది. మీకు ఇట్లా ఇష్టమైతే ఇట్లా బాగుంటుంది. పిల్లలు కూడా మంచిగా తింటారు ఇట్లా స్వీట్గా దోశ.
ట్రై చేయండి ఒకసారి, బాగుంటుంది. ఇట్లా సజ్జలు బెల్లం కాంబినేషన్ మంచిది కదా. కొద్దిగా చిక్కగా కలపాలి. నేను గబుక్కున పలసగా కలిపాను అంతే. బెల్లం దోశలు, సజ్జలు బెల్లం దోశలు బాగుంటుంది, తీయ తీయగా. సాల్ట్ వేసి ఉన్నాం కదా మనం, జీలకర్ర వేసా, సాల్ట్ వేసా. సో నెయ్యితో, ఒరిజినల్ నెయ్యి. అయిపోయింది, స్టవ్ ఆపేసాను. చూడండి, స్టవ్ వేడికే కొంచెం కాగుతూ ఉంది నెయ్యి. అంతే, సజ్జలతో బెల్లం దోశలు అయిపోయింది. మీరు ఇట్లా పోసుకోవచ్చు. మీకు బియ్యం మటుకు తక్కువ పోసుకోవాలి, సజ్జలు ఎక్కువ, మినపప్పు ఎక్కువ, బియ్యం మటుకు ఒక 4 స్పూన్లు అన్నీ పోసుకుంటే చాలు. ఎందుకంటే బియ్యంతో దోశలు తిన్నా ఒకటే, అన్నం తిన్నా ఒకటే. అందుకని మీరు దోశలు పోసుకోదలుచుకున్నప్పుడు మనం బియ్యం తక్కువ తప్పించి మిగతా ఐటమ్స్ ఎక్కువ పోసుకోవాలి. అది దోశలు పోసే పద్ధతి. అంతేనండి, బెల్లంతో సజ్జలు దోశలు రెడీ.